హలో ఫ్రెండ్స్, మనం శ్రీమద్ వాల్మీకి రామాయణం అరణ్యకాండలో భాగంగా ఒక ప్రశ్న చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే మనకి ఇక్కడ 4 ఈవెంట్స్ ఇచ్చి వాటిని సీక్వెన్షియల్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నారు. ఇక్కడ ఇచ్చిన ఈవెంట్స్ విజిట్ టు శరభంగ, విజిట్ టు సుతీక్ష్ణ, స్లెయిన్ ఆఫ్ విరాధ, విజిట్ ఆఫ్ అగస్య. మనకి ఇక్కడ ముందుగా జరిగింది స్లెయిన్ ఆఫ్ విరాధ. విరాధుడిని సంహరించిన తర్వాత విరాధుడు చెప్తారనమాట శరభంగ మహర్షిని దర్శించండి అని. కాబట్టి సి ముందు వస్తుంది, తర్వాత ఏ. తర్వాత శరభంగ మహర్షిని సందర్శించిన తర్వాత సుతీక్ష్ణ మహర్షిని దర్శించుకోవడం జరుగుతుంది. సిఏబి. చివరన అగస్య మహర్షి. సిఏబిడి. ఆప్షన్ 3 మనకి ఆన్సరు. ఇక్కడ ఇచ్చిన ఈవెంట్స్లో ముందు స్లెయిన్ ఆఫ్ విరాధ అని తెలిసినా చాలు, మనకి ఆన్సర్ వచ్చేస్తుంది ఆప్షన్ 3. ఇక్కడ అరణ్యకాండలో మనం చూసుకుంటే విరాధుడు తుంబురుడనే గాంధర్వుడు. తుంబురుడనే గాంధర్వుడిని కుబేరుని శాపం వలన రాక్షసుడిగా మారుతారనమాట. శ్రీరాముని వల్ల శాప విముక్తి కలుగుతుందన్న కుబేరుని మాటలను జ్ఞాపకం చేసుకున్నారు. దగ్గరలో ఉన్న శరభంగ మహర్షిని దర్శించుకోమని శుభం కలుగుతుందని శ్రీరామునికి చెప్పారు. మనకి విరాధుడు శరభంగ మహర్షిని దర్శించుకోమన్నారు కాబట్టి స్లెయిన్ ఆఫ్ విరాధ ముందొస్తుంది, తర్వాత శరభంగ మహర్షి, విజిట్ టు శరభంగ. తర్వాత శరభంగ మహర్షిని దర్శించుకున్న తర్వాత సుతీక్ష్ణ మహర్షిని దర్శించుకోమని శ్రీరామునికి సూచిస్తారు శరభంగ మహర్షి. సుతీక్ష్ణ మహర్షిని దర్శించుకుంటారు. అలా మనకి 10 సంవత్సరాలు గడిచిపోతుంది. మళ్ళీ సుతీక్ష్ణ మహర్షి దగ్గరికి వస్తారు. అగస్య మహర్షిని దర్శించుకోవాలని తమ ఆకాంక్షను వెళ్ళబుస్తారు. సుతీక్ష్ణ మహర్షి మార్గాన్ని చెప్తారు. తన ఆశ్రమానికి దక్షిణంగా 4 యోజనాల దూరంలో అగస్య సోదరుని ఆశ్రమం ఉంది. అక్కడికి యోజన దూరంలో అగస్య ఆశ్రమం ఉందని తెలుపుతారు. అగస్యను సోదరుని పేరు మనకి రామాయణంలో మనకి చెప్పలేదు. ఎక్కడ సందర్భం వచ్చినా అగస్య భ్రాత అనే చెప్పారు. అందుకే పేరు తెలియని వారిని అగస్య భ్రాత అని అంటుంటారు. ఇది మనకి జాతీయంగా స్థిరపడింది. అగస్య భ్రాత ఆశ్రమం తర్వాత సీతారామ లక్ష్మణులు మనకి అగస్య మహర్షిని దర్శించుకోవడం జరుగుతుంది. అగస్య మహర్షి ఆకాశాన్ని తాకిన వింధ్య పర్వత గర్వాన్ని అణిచినవారు. మనకి మూలం వచ్చి అరణ్యకాండ, శ్రీమద్ వాల్మీకి రామాయణం 10వ తరగతి ఉపవాచకం మన ఇతిహాసం రామాయణం. మూలం 10వ తరగతి వాచకం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.